किं अव्यया भव पूर्णचित्सुखम् अव्यया भव पूर्णचित्सुखम् తన నిజస్వరూపము ఎప్పుడైతే దర్శించబడిందో అప్పుడు తనే ఆద్యంతములు లేని పూర్ణ చిదానందమని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ దర్శనం అండి? ఇప్పుడు ఏ దర్శనం అండి? ఇక్కడ మళ్ళా పోయింది సరిగ్గా ఇక్కడ దృష్టి పెట్టి చదవలేదని మళ్ళా అడుగుతున్నాను. ఇక్కడ కూడా దర్శనమే అన్నాడు. ఏ దర్శనం ఇప్పుడు మళ్ళా చదవండి. స్వరూపమితి అంతేనండి. ఏ దర్శనం ఎప్పుడైతే? స్వరూప దర్శనం, నిజ దర్శనం. అర్థమేనండి? కిం స్వరూపమితి ప్రశ్నేస్తున్నాడు. నీవు మొదటి నుంచి దేనికోసం ప్రయత్నం చేశావు? నాకు స్వరూప జ్ఞానం కావాలండి, నాకు స్వరూప జ్ఞానం కావాలండి, నేను స్వరూప జ్ఞానం కోసమే ఈ సాధనలన్నీ చేస్తున్నానండి, నేను స్వరూప జ్ఞానం కోసమే ఈ విచారణ అంతా చేశానండి, నేను స్వరూప జ్ఞానం కోసమే గురువు గారి దగ్గరికి వెళ్ళానండి. ఆ గతంలో చేసి చెప్పిందంతా దేనికోసం చెప్పావు? ఈ లక్ష్యం ఏమిటి అంటే ఏం చెప్పావు? స్వరూప జ్ఞానం. ఇప్పుడు ఏం ప్రశ్న అడుగుతున్నాడు? ఏం స్వరూపం? అసలు స్వరూపం అంటే ఏమిటి? ఇది తెలియాలి అంటే నీకేమున్నారట? నిజ దర్శనం. తిరుమలలో గురువారం నాడు ఏం జరుగుతుందండి? నిజపాద దర్శనం. అబ్బో ఆ రోజు చాలా విశేషం అండి బాబు. మిగిలిన రోజుల్లో ఎప్పుడూ కూడా అది ఉండదు, కేవలం గురువారమే ఉంటుంది. ఎందుకు గురువారమే పెట్టారు? ఈశ్వరో గురురాత్మేతి భేద విభాగినే వ్యోమవత్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఆ నిజ దర్శనాన్ని అనుగ్రహించేవాడెవడో వాడు నిజ గురు. నిజ దర్శనాన్ని అనుగ్రహించేవాడెవడో వాడు నిజ గురు. అర్థమైందండి? ఇప్పుడు మీరు ఎప్పటికైనా ఎవరిని ఆశ్రయించాలని అచల సిద్ధాంతం చెప్తుంది? ఓ నిజ గురువును వెతుకోరా బాబు. ఏమిస్తాడు ఆయన? నిజ దర్శనాన్ని ప్రాప్తింపజేస్తాడు. ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి అయితే సత్తన నిర్ణయం చెప్తున్నామో దానిపైనంతా కూడా దాని ప్రాప్తిని కనవలే. ఈ దర్శనాలని దేంతో సాధ్యమవుతాయండి అంటే దాని ప్రాప్తిని కనవాలి. ఇందాక ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి తన సాధన లేదని చెప్పాను. ఎక్కడి నుంచి చెప్పానండి? తత్వదర్శనం తర్వాత సాధన లేదు. అర్థమేనండి? అంత దేంతో నడుస్తుంది? ప్రాప్తితో నడుస్తుంది. ప్రాప్తి అంటే ప్రాప్తి అంటే ప్రాప్తి అంటే ప్రాప్తి అంటే దాని కొరకై పుట్టవలయు. ప్రాప్తి అంటే ఏంటి? దాని కొరకై పుట్టవలయు. తత్వదర్శనం దాకా పరిణామం పూర్తి చేసుకుని పుట్టాలి. అదేనండి. ఇప్పుడు మొదలెట్టాను దీపారాధనతో. ఈ జన్మలోనే నాకు మోక్షం వస్తుందంటావా? కార్తీక దీపం మోక్షం ఇచ్చేస్తుంది. పోనీకంటే ఇస్తుంది. ఎప్పుడు ఏ దర్శనంతో? నిజ దర్శనం కలిగి ఉంది. కర్మ కాదు మోక్షాన్ని ఇచ్చేది. అర్థమేనండి? జ్ఞానాదేవతు కైవల్యం. ఎందుకని? జ్ఞానవర్జిత అన్నాడు. అసలు నీ దగ్గర జ్ఞానం ఏది? జ్ఞానం ఉండాలా వద్దా? రాలి. ఏం చేయాలండి? మళ్ళా వదిలి. కాబట్టి ఈ కేవలాత్మ, కేవల జ్ఞానం, కైవల్యం అనేటటువంటి దశలో ఉండేటటువంటి నిర్ణయం తెలియాలి అంటే నిజ గురువును ఆశ్రయించాలి, నిజ దర్శనాన్ని పొందాలి. ఏం స్వరూపమితి పూర్ణచిత్సుఖం అవ్యయా భవ పూర్ణచిత్సుఖం. ఏ సుఖం అండి? పూర్ణచిత్ సుఖం అవ్యయా భవ అంటే ఉన్నదనా లేనిదనా? అవ్యయం అంటే ఏమిటి? అవ్యయా భవ అంటే
లేకుండా పోయినది. అవ్యయాభవా పూర్ణచిత్సుఖం. ఇందాక కొన్ని లేవని చెప్పాడు కిందని చూస్తూ. ఏమని లేవన్నాడు? విషయానందం లేదన్నాడు, సచ్చిదానందంలో ఆనందం లేదన్నాడు, తర్వాత ఏం లేదన్నాడు? సత్యం జ్ఞానం అనంతంలో జ్ఞానం లేదన్నాడు. తర్వాత ఏం చెప్పాడు? ఇప్పుడు పూర్ణచిత్ సుఖం. అవ్యయాభవ పూర్ణచిత్ సుఖం. అవ్యయాభవ అంటే అనంతం అంటే, వ్యయము అంటే అంతమయ్యేటటువంటిది, అవ్యయం అంటే అనంతమైనటువంటిది. అనంతంగా ఉన్నటువంటి పూర్ణచిత్ సుఖం. ఆ అనంతం కూడా లేనిదే. ఇప్పుడు ఏం మిగిలిపోయినట్టు? సత్యం జ్ఞానం అనంతంలో జ్ఞానవర్జితం అయిపోయింది, అనంతం కూడా లేకుండా పోయింది. ఏం మిగిలిపోయింది? ఎటువంటి సత్యం ఇప్పుడు ఇది? నిజ దర్శనంతో నిర్ణయమైనటువంటి కేవల సత్యం. ఒట్టి కేవల సంతానం కూడా అక్కడ ఎటువంటిది? దేంతో నిర్ణయమైంది ఇప్పుడు ఇది? నిజ దర్శనంతో నిర్ణయమైనటువంటి కేవల సత్యం. మళ్ళీ అవ్యయాభవ